నరాలు తెగే ఉత్కంఠ, కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, దశాబ్దాల నిరీక్షణ, ఎన్నో ఏళ్ల కళ, ఆశలు నిరాశలు మలుపులు అన్నీ ఈ ఒక్క రాత్రి కోసమే, ఈ ఒక్క క్షణం కోసమే. చరిత్రలో నిలిచిపోయే ఈ ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించి కప్పును ముద్దాడింది. ఇన్నేళ్ల నుంచి ప్రతిసారి ఈసాలా కప్ నమ్దే, ఈసాలా కప్ నమ్దే అంటూ ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్కి ఫైనల్గా ఈసాలా వాళ్ళకి కప్ అందించి వాళ్ళ కోరిక తీర్చింది ఆర్సీబీ టీం. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని సవాళ్లు, ఎన్నిసార్లు దగ్గరి వరకు వచ్చి దూరమైంది కప్పు. కానీ ఈసారి 2025 జూన్ 3 మంగళవారం ఈరోజు ఆర్సీబీ టీం చరిత్ర తిరగరాసింది. కోట్లాది మంది ఆర్సీబీ అభిమానుల ఆశ తీర్చి 18 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ కప్పుని అందుకుంది. ఇది జస్ట్ ఓ గెలుపు కాదు, ఇది ఒక ఎమోషన్, ఇది ఒక మిరాకిల్. అయితే ఈ గెలుపు ఆర్సీబీకి అంత ఈజీగా రాలేదు. అది కోహ్లీ కన్నీళ్లు చూస్తే తెలుస్తుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీకి సాల్ట్ స్ట్రాంగ్ స్టార్టింగ్ ఇస్తే కోహ్లీ స్టాండర్డ్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. 200 పక్కా దాటుతుంది అనుకున్న టైంలో చివర్లో అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 190కే ఆర్సీబీని ఆపేశాడు. ఆ స్కోర్ చేసి చేయడం చాలా ఈజీ అనుకుంది పంజాబ్. బట్ కృణాల్ పాండ్యా మ్యాచ్ని తిప్పేశాడు. 4 ఓవర్లలో జస్ట్ 4.25 ఎకానమీతో ఫుల్ ఫామ్లో బౌండరీలతో ఇరగదీస్తున్న ప్రభ్ సిమ్రన్ సింగ్, జోస్ ఇంగ్లీష్లని అవుట్ చేసి పంజాబ్ని దాదాపు గెలుపుకి దూరం చేశాడు. ఇక అయ్యర్ అనవసరమైన షాట్ ఆడి అవుట్ కావడంతో పంజాబ్ గెలవడం దాదాపు అసాధ్యమైపోయింది. చివర్లో శశాంక్ సింగ్ కష్టపడి పోరాడి 30 బంతుల్లో 6 సిక్స్లు 3 ఫోర్లతో 61 రన్స్ చేసిన గెలుపుకి జస్ట్ 6 రన్స్ దూరంలో పంజాబ్ ఆగిపోయింది. అలా ఆర్సీబీ 18 ఏళ్లలో ఫస్ట్ టైం ఐపీఎల్ కప్పుని ముద్దాడింది. అయితే ఇప్పుడైతే ఆర్సీబీ కప్పు గెలిచింది, కానీ ఇంతకు ముందు 3 సార్లు కప్పుకి అడుగు దూరం వరకు వచ్చి ఓడిపోయింది. ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కు చేరుకుంది, కానీ ట్రోఫీ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. మొదటిసారి 2009లో డెక్కన్ చార్జర్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్. అప్పట్లో అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుతంగా ఆడింది, కానీ చివరి క్షణాల్లో తడబడి టైటిల్ను కోల్పోయింది. అది ఆర్సీబీ అభిమానులకు పెద్ద షాక్. రెండోసారి 2011లో ధోని సారథ్యంలోని బలమైన చెన్నై సూపర్ కింగ్స్తో తలపడింది ఆర్సీబీ. సొంత గడ్డపై చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ జరిగింది, కానీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి మరోసారి రన్నరప్గానే సరిపెట్టుకుంది. కప్పు దాదాపు చేతికెంది జారిపోయింది. మూడోసారి 2016లో విరాట్ కోహ్లీ కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నప్పుడు 973 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును ఫైనల్కు చేర్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో సొంత గడ్డపై ఫైనల్ జరిగింది. ఛేదనలో బాగానే ప్రారంభించిన చివరి ఓవర్లలో తడబడి 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మూడోసారి 2016లో విరాట్ కోహ్లీ కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నప్పుడు 973 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును ఫైనల్కు చేర్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో సొంత గడ్డపై ఫైనల్ జరిగింది. ఛేదనలో బాగానే ప్రారంభించిన చివరి ఓవర్లలో తడబడి 8 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. ఆ ఓటమి ఆర్సీబీ అభిమానుల గుండెలను బద్దలు చేసింది. కప్ గెలిచేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదేమో అని చాలామంది నిరాశపడ్డారు. విరాట్ కోహ్లీ కళ్ళలో కన్నీళ్లు, అభిమానుల గుండెల్లో బలమైన నిరాశ. అదొక పీడ కలలా మిగిలిపోయింది ఆర్సీబీకి. ప్రతి సీజన్లోనూ ఏదో ఒక విభాగంలో బలహీనతలు, కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, కొన్నిసార్లు అదృష్టం కూడా వెనుతిరగడం, ఇలా ఎన్నో అడ్డంకులు. అయితే ఈసారి వాటన్నింటినీ ఆర్సీబీ అధిగమించి ఫైనల్గా 2025 జూన్ 3వ తేదీన తన తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. సో మై డియర్ ఆర్సీబీ ఫ్యాన్స్, ఈరోజు గెలుపు మీదే, ఈసాలా కప్పు మీదే. 18 ఏళ్లుగా అణిచిపెట్టుకుని ఉన్న ఎమోషన్ మొత్తాన్ని బయటపెట్టండి, అదరగొట్టండి.